లెమన్ గార్లిక్ పొటాటో ఈ డిష్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. బంగాళాదుంపలు, బెల్ పెప్పర్, కొత్తిమీర, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, ఇటాలియన్ స్ప్రింకిల్స్ ఆర్ సీజనింగ్, నిమ్మకాయ, టొమాటో కెచప్, చీజ్, ఇంకా మిరియాల పొడి. ఇవి ఇంగ్రీడియంట్స్. ఓకే, ఇది బంగాళాదుంపని ఫస్ట్ సాటే చేసుకుందాం, కుక్ చేసుకుందాము. తర్వాత మనం తయారు చేసుకుంటున్న ఆ మిశ్రమం ఏదైతే ఉంటుందో దాంట్లోకి వేసుకుందాం. పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకుందాం. బంగాళాదుంపలు చాప్ చేసి వేసుకుందాం. ఈ విధంగా వెడ్జెస్ లా కట్ చేసుకుంటున్నా. యూజువల్లీ బటర్ తోటి కుక్ చేసుకుంటే బాగుంటుంది. నేను కూడా బటర్ యూస్ చేయబోతున్నాను. కాకపోతే తర్వాత మళ్ళీ రీకుక్ చేస్తాం కదా, అంటే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి గార్లిక్ ఇట్లాంటివి, దాంట్లో బటర్ వేసుకుందాము. ప్రస్తుతానికి ఆయిల్లో కుక్ చేసుకుంటాను. ఓకే, ఈ విధంగా కట్ చేసిన బంగాళాదుంపల్ని పెనంలో వేసుకుంటున్నాం. అలాగే ఇంకో పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్నాను. ఇందులో ఈ సాస్ అంటే గుజ్జులాగా ఏం రాదు, సింపుల్గా ఒక సాస్ లాగా ఉంటుందన్నమాట. ఫ్లేవర్స్ కోసము వాటిని ఇందులో కుక్ చేసుకొని తర్వాత వాటిని ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. కొంచెం నీట్గా ఫైన్ చాప్ చేసుకోవాలి గార్లిక్. కాస్త సాఫ్ట్గా కనుక రావాలనుకున్నట్లయితే బంగాళాదుంపని ఒకసారి పార్ బాయిల్ చేసుకోవచ్చు. అంటే పూర్తిగా ఉడకబెట్టకుండా సగం ఉడకబెట్టుకొని ఉడికించిన తర్వాత ఈ విధంగా సాటే చేసుకుంటే లోపల సాఫ్ట్గా బయట క్రిస్ప్గా బాగుంటాయి. అలా కూడా చేసుకోవచ్చు కావాలంటే. పెనంలో వెన్న వేసుకున్నాం. అలాగే గార్లిక్, ఆనియన్ ఫైన్ చాప్ చేసుకోవాలి, బాగా ఫైన్గా. ఎందుకంటే ఇప్పుడు మనం బంగాళాదుంప వేస్తాం కదా, బంగాళాదుంప మాత్రమే కనిపించాలి. ఇవన్నీ కూడా చాలా మైన్యూట్గా
ఆల్మోస్ట్ డిజాల్వ్ అయిపోయినట్టుగా ఉండాలి. అందుకని వీలైనంత చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలన్నమాట. ఓకే, ఉల్లిపాయ కూడా వేసేసుకుందాం. యూజువలీ లాస్ట్లో మిగిలిపోయిన ఉల్లిపాయ కట్ చేసే టెక్నిక్ అదనమాట. బట్ ఎనీవే దట్ ఈస్ ఇనఫ్ ఫర్ అస్. తర్వాత చాప్ చేయాల్సిన చేసుకుందాం. ఈ రెడ్ బెల్ పెప్పర్ కూడా వీలైనంత వరకు ఫైన్గా చాప్ చేసుకోవాలి. నెక్స్ట్ కొరియాండర్. కొత్తిమీర కూడా ఫైన్ చాప్ చేసి పెట్టుకుందాం. ఇది కూడా ఫైన్ చాప్. ఇది లాస్ట్లో స్ప్రింకిల్ చేసుకుందాము. ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఫ్రై అయిన ఈ మిశ్రమంలోకి పొటాటోస్ ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇందులోకి టొమాటో కెచప్ వేస్తున్నా. ఓకే, సీజనింగ్, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు. దెన్ లెమన్. ఆఖరణ కూడా కాదు, లాస్ట్ బట్ వన్, కొత్తిమీర. ఆఖరణ చీజ్. That's it.
డిష్ రెడీ అయిపోయింది. వీ కెన్ గో టు ప్రజెంటేషన్.